అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం అంతా శివనారాయణుల సేవలో మునిగి తేలుతున్న భక్తులు మార్గశిర మాసం రాగానే లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. ఈ గురువారాల రోజు ఈ గురువారాలప్పుడు లక్ష్మీదేవిని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ముందుగా ఈ వీడియో చూడడానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఈ గురువారాలను లక్ష్మీ వారాలు అంటారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే గురువారాలప్పుడు లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అన్ని అప్పుల నుంచి కూడా బయటపడవచ్చని, ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజు లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా ప్రాజెక్తత. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఎవరైతే మార్గశిర మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవిని పూజించాలి అని చెప్పారు కాబట్టి ఎలా అంటే అలా పూజించకూడదు. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను తెలుసుకొని అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని చేసినట్లయితే దీర్ఘ సుమంగళత్వం ప్రాప్తిస్తుంది. భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం పెరిగి ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించడానికి కుదరకపోతే కనీసము ఒక్క గురువారమైనా లక్ష్మీదేవిని పూజించాలి. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీ మొదటి గురువారము మొదటి లక్ష్మీవారం అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగాన్ని నివేదించాలి. డిసెంబర్ 12వ తేదీ రెండవ లక్ష్మీ గురువారం వచ్చింది. అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 19వ తేదీ మూడవ గురువారం రోజు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26వ తేదీన 4వ గురువారము అంటే చివరి లక్ష్మీవారము. ఈరోజు అమ్మవారికి పులిహోర గారెలు నైవేద్యంగా నివేదించాలి. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి. ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజు ఇల్లు చాలా అందంగా ఉండాలి. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తరువాత పూజా గదిని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసుకునేవారు తప్పకుండా పూజా గదిలో అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే తాబేలంటే విష్ణుమూర్తితో సమానము. ఎక్కడ విష్ణుదేవుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీరు చేసే పూజకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే చిన్న తాబేలు విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోవాలి. మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో వారింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజ చేయటానికి ముందు వినాయకుడి పూజ చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకాలు వేసి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని ఎర్ర గులాబీ పూలతో అలంకరించాలి. ఎందుకంటే అమ్మవారికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టము. ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే డబ్బు కష్టాలు తొలగిపోతాయి. అమ్మవారి పటాన్ని అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ముందు ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇలా అమ్మవారిని పూలతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ఫోటో ముందు పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. ఎందుకంటే అన్ని ప్రమిదల కంటే పిండి దీపము చాలా ముఖ్యమైనది. బియ్య పిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి.
ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి. అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసి తల మీద అక్షింతలు వేసుకొని పూజ ముగించుకోవాలి. ఈ గురువారాల పూజ చేసేవారు కనకదార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ జపించాలి. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు శుచిగా ఉండాలి. గురువారం రోజు తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవటము, జుట్టుకు చిక్కులు తీసుకోవటం చేయకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్ర పోకూడదు. జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ మార్గశిర మాసంలో 5 గురువారాలు లక్ష్మీ పూజ తప్పకుండా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.